పూరి సమీపంలో తీరం దాటింది తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం తీరం దాటినా వర్షగండం మాత్రం వెంటాడుతూనే ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర కోస్తాలో ఆల్రెడీ అలజడి మొదలైంది. మరో 2 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, వాయుగుండం తీరం దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ఏం చెప్తోంది ఐఎండీ? వాయుగుండం పూరి తీరానికి సమీపంలో తీరం దాటినప్పటికీ ఇంకా ఆ ప్రభావం ఏపీ వైపు కొనసాగుతుంది. ఎందుకంటే డీప్ డిప్రెషన్గా తీవ్ర వాయుగుండంగానే అది ఆ తీరం దాటి ఆ తర్వాత ప్రస్తుతానికి కూడా అది తీవ్ర వాయుగుండంగానే ఒడిశా వైపు ఒడిశా తీరం ఆనుకుని ఛత్తీస్గఢ్ వైపు దూసుకెళ్తుంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి కొనసాగుతాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. దీంతోపాటు తహసీల్దార్ కార్యాలయాల వారీగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు కూడా ఈ వర్షాల తీవ్రత అనేది కొనసాగుతుంది. రేపు 11:30 ఉదయం 11:30 వరకు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ అనేవి కొనసాగుతాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ అంటే ఒక్కసారిగా వరదలు వచ్చి వెంటనే వెళ్ళిపోవడం అనే అర్థమని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాలకు కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు భూమిలో ఇంకాల్సిన నీరంతా ఇంకిపోయింది. ఆ తర్వాత మిగతా నీరు ఒకవేళ వర్షం పడితే అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోతుంది. ఒక వరదల్లా ప్రవాహంలా కొట్టుకొస్తే దీంతోపాటు జలాశయాల్లో ఆ వరద నీరు అనేది నిండుకుండల్లా మారిన నేపథ్యంలోనే ఆ గేట్లు ఒకవేళ ఎత్తివేస్తే పల్ల ప్రాంతాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇంకా సముద్రంలో వరద తీవ్రత ఈ వాయుగుండం తీవ్రత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా రేపటి వరకు ప్రత్యేక అలర్ట్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా విశాఖతో పాటు అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దీంతోపాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నా ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ అనేవి ఇప్పుడు జనాల్లో భయపడుతున్నా. అందుకు తగ్గట్టుగానే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ ప్రత్యేక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే హుటాహుటిన ప్రజలను మరింత అప్రమత్తం చేసి వారికి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రకు ఆనుకుని ఉన్న పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతుంది. మరో 3 రోజుల పాటు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళదు. ఎందుకంటే సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళదు. ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు అనేది అధికారులు చెబుతున్నమాట. ఓవరాల్గా ఇంకా 24 నుంచి 48 గంటల పాటు ఈ వాయుగుండం తీవ్రత అనేది ఏపీపై పడబోతుంది. ఇంకా వర్షాలు అనేవి కొనసాగుతాయి. ఇంకా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గడ్డలు, వాగులు పొంగిపోతున్నాయి. గిరిజనులు ఎవరు గడ్డలు దాటే ప్రయత్నం చేద్దామని చెబుతున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లను ఇప్పటికే 5 ఘాట్ రోడ్లను కూడా అధికారులు వాహనాలను నిషేధించారు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. రైట్ ఖాజా. ఇక ఆక్రమణల తొలగింపులో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయిస్తున్నారు సదరు అధికారులు. అయితే బెయిల్ ఇవ్వద్దని కోరుతున్నారు పోలీసులు. మహానగరంలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝళపిస్తోంది. విమర్శలు, వివాదాలు ఎలా ఉన్నా హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గట్లేదు. అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయడం సహా వాటికి అనుమతులిచ్చిన అధికారులపై కూడా ఫోకస్ పెట్టింది హైడ్రా.
ఇప్పటికే పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరి కొంతమంది అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి రెడీ అవుతోంది హైడ్రా. క్రిమినల్ కేసులు నమోదైన 5 అధికారులు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ 5 బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నారు పోలీసులు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. లక్ష్మీకాంత్, ఇంకా హైడ్రా దృష్టిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు హైడ్రా ఆపరేషన్లు మొత్తం కూడా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా జరుగుతున్న దాడులతో అటు చెరువులను కబ్జా చేసి ఆ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బడా నిర్మాణాలు చేపట్టినటువంటి కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే, మరోవైపు ఆ చెరువు ప్రాంతాల్లో విల్లాలు కావచ్చు, బడా అపార్ట్మెంట్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల వెన్నుల్లో ఇప్పుడు చలి మొదలైంది. వారి వణుకు పుట్టిస్తుంది. తాజాగా ఇప్పుడు హైడ్రా ఏదైతే ఇప్పటి వరకు 5 మంది అధికారులు, అవినీతి అధికారులు సహకరించారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ సిటీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రిమినల్ చర్యలు నమోదయ్యాయి. అయితే దీనిపైన మాకు ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో క్రిమినల్ కేసులు నమోదయ్యాయో ఆ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో బాచ్పల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ పుల్సింగ్తో పాటు మరికొంతమంది అధికారులు కూడా హైకోర్టును ఆశ్రయించారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కావాలని. అయితే ఇదంతా మొత్తం తాజాగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. హైడ్రా ఇప్పటి వరకు మొత్తం దాదాపు 22 ప్రాంతాల్లో 180కి పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలను కూడా కూల్చివేసిన వ్యవహారం తెలిసింది. అయితే ఈ ప్రాంతాల్లో ఏ అధికారి, సిటీ ప్లానింగ్ అంటే హెచ్ఎండి అధికారులు కావచ్చు, ఇందులో ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ, సర్వేకి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారన్న దానిపైన ఇప్పుడు ఫోకస్ చేశారు. ప్రత్యేకించి ఆ లిస్టును కూడా హైడ్రా రెడీ చేస్తుంది. ఎవరెవరు అధికారులు దీన్ని సహకరించడానికి ఒక లిస్టు తయారు చేసి వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అయితే ఇందులో ప్రధానంగా హైడ్రా ఒక ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేసింది. త్వరలోనే ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైన చట్టాలు అమలు చేస్తూ ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వారిపైన ఎలాంటి కేసులు పెడితే బాగుంటుందని ఇమ్మీడియట్గా ఒక పోలీస్ స్టేషన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ చేస్తుంది. ఆ దిశగా ఇప్పుడు హైడ్రా ముందడుగు వేస్తుంది. మరో సంచలన వార్త కూడా త్వరలో వినబోతున్నాం. పెద్ద కూల్చివేతలు ఉంటాయన్నది హైడ్రా మొత్తం కూడా ఇప్పుడు హాట్గా మారింది. మిగతా ప్రాంతాల్లో పెద్ద చెరువులు, కుంటల్ని కబ్జా చేసిన బడా నిర్మాణాలు నెక్స్ట్ లిస్టులో రెడీ అవుతున్నాయి. మొత్తం మీద హైడ్రా ఆపరేషన్స్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. మరోవైపు రాజకీయంగా కూడా హాట్గా మారిన పరిస్థితి ఉంది. రైట్ లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు ఝలకిచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అంటూ ఇంకొక వైపు స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చింది. నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా మళ్లీ కేసు విచారణ చేపడతామంది. అయితే కోర్టు తీర్పుని బీఆర్ఎస్, బీజేపీ స్వాగతించాయి. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా అంటూ ఉన్నారు. అవసరమైతే డివిజన్ బెంచ్ ని ఆశ్రయిస్తామన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా మళ్లీ తాము కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మరి అనర్హత వేటు తప్పదా అనే చర్చ జోరెందుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఇది చెంపపెట్టు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు అన్నారు. ఈ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అదే ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేసి అవసరమైతే తాము డివిజన్ బెంచ్ ని ఆశ్రయిస్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. వెంటనే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఓవరాల్ గా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తర్వాత రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయో మనం చూసాము. అయితే కడియం శ్రీహరి లేవనెత్తుతున్న పాయింట్, సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు కూడా భిన్నమైన తీర్పులు ఇచ్చారు ఈ డిఫెక్షన్ కి సంబంధించి అని చెప్పి, దాని గురించి ఇంకొంచెం ఇలాబరేట్ గా మనం మాట్లాడుకుంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ కి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది?
అయితే ఈరోజు వచ్చినటువంటి తీర్పులో ఇటు ఒకవైపు పొలిటికల్ యాంగిల్ ఉంది, ఒకవైపు టెక్నికల్గా ఎట్లా ముందుకెళ్తారనేది ఉంది. పొలిటికల్గా చూసినట్టయితే ఉదయం నుంచి బీఆర్ఎస్ మాట్లాడుకుందంతా విన్నాము. బీఆర్ఎస్కి సంబంధించిన పిటిషనర్లు ఏదైతే ఈ కేసు హైకోర్టులో పిటిషన్ వేశారో కౌశిక్ రెడ్డి అదేవిధంగా వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీళ్ళు నిందితులు అవుతారు, వాళ్ళని ఖచ్చితంగా వెయిట్ వేయాల్సిందే, ఎలక్షన్స్ వస్తాయి అంటూ మాట్లాడారు. ఇటు కడియం శ్రీహరి కానీ తెల్ల వెంకట్రావు కానీ ఇద్దరు వేరువేరుగా మాట్లాడి కడియం శ్రీహరి కొంత ఇంపార్టెంట్గా దేశంలో ఉన్నటువంటి రకరకాల కోర్టులు రకరకాల రాష్ట్రాల్లో విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చాయి, వాటన్నింటినీ కూడా స్టడీ చేస్తాం, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, దాంతోపాటుగా డివిజన్ బెంచ్ని మేము ఆశ్రయిస్తామన్నారు. అటు హైకోర్టు మాత్రం 4 వారాలు గడివించి 4 వారాల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా ముందుకెళ్తామని చెప్పి ఇప్పుడు స్పీకర్ ముందున్నటువంటి ఆప్షన్ ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు టెక్నికల్గా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో, డిఫెక్షన్కి పాల్పడ్డారని ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు వచ్చినటువంటి వ్యక్తికి ఆ ఎమ్మెల్యేకి ఒక నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ద్వారా రిప్లై తీసుకోవాలి, ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది, పార్టీ మారింది ముందుగా నిజమా కాదా అనే విషయాన్ని ఆ ఎమ్మెల్యే దగ్గర తీసుకోవాలి. ఇప్పటివరకు ఈ 3 ఎమ్మెల్యేలకు దానం నాగేందర్కి కానీ కడియం శ్రీహరికి కానీ తెల్లం వెంకట్రావుకి కానీ ముగ్గురికి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి 4 వారాల్లో ముందుగా నోటీసులు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మళ్ళీ స్పీకర్కి రిప్లై ఇవ్వాలి, రిప్లైని మళ్ళీ ఆయన పరిశీలనలోకి తీసుకోవాలి, వాళ్ళ వాదనలు కూడా వినాల్సి ఉంటుంది, వీటన్నిటినీ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవిడెన్సెస్ అనేది కీలకం. ఒక దానం నాగేందర్ మాత్రమే కొంత క్లియర్గా కనిపిస్తుంది, ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ని గెలిచిన తర్వాత కొన్ని నెలల్లోనే మళ్ళీ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన పోటీ చేశారు. కానీ మిగతా 2 ఎమ్మెల్యేల మీద అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నట్టుగా ఎవరు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కానీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు దాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఎక్కడ కండువా కప్పుకున్నట్టుగా కడియం శ్రీహరి కనిపించలేదు కాబట్టి ఆ విషయంలో కొంత ఆయనకు వెసులుబాటు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా వాళ్ళ పార్టీ మారారు అనేది స్పీకర్ ముందు ప్రూవ్ అవ్వాలి. స్పీకర్కి ఇచ్చే నోటీస్ ద్వారా వాళ్ళు ఇచ్చే రిప్లై ద్వారా కొంత ఆ కమ్యూనికేషన్ ద్వారా కూడా కొంత తేలాల్సినటువంటి విషయం ఉంటుంది. స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఒకవేళ స్పీకర్ ఈ 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే కోర్టు సుమోటోగా ఈ కేసును టేకప్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ సుమోటోగా తీసుకుంటే కనుక కోర్టు స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఒకవేళ కోర్టు వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు వీళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పినా కానీ ఆ నిర్ణయం మళ్ళీ తీసుకోవాల్సింది మళ్ళీ స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. స్పీకరే ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకరే ఆ సీట్ వేకెట్ అయినట్టుగా ఒక నోటిఫికేషన్ సర్క్యులర్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక చట్టసభలో ఒక హౌస్లో మెంబర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఆ సీటు వేకేట్ అయినట్టుగా చెప్పాలంటే ఖచ్చితంగా స్పీకరో చైర్మనో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ స్పీకర్ పరిధిలోకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతా టెక్నికల్గా ఈ విషయంలో కూడా కాంగ్రెస్ని కొంత ఇప్పటికైతే పొలిటికల్గా కాంగ్రెస్ని డ్రాగన్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. ఇటు రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రదర్శిస్తూ వస్తున్నారు. రాజ్యాంగం విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి శాలరీస్ కట్ చేస్తూ పెన్షన్స్ కట్ చేస్తూ కొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి తెలంగాణలో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నానే ఒక ఒత్తిడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. ఇక బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. విద్యార్థులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 17 డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటున్నారు స్టూడెంట్స్. ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్మనెంట్ వీసీని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ ఆందోళన కొనసాగుతోంది. పర్మనెంట్ వీసీని నియమించాలంటూ గత 6 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు విద్యార్థులు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామంటున్నారు. అధికారులతో జరిగిన చర్చల్లో తమ 17 డిమాండ్లను నెరవేర్చే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. క్యాంపస్లో ఆంక్షలను తొలగించాలన్నారు. ట్రిపుల్ ఐటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను వెంటనే తొలగించాలని పట్టుబట్టారు. మరి విద్యార్థుల నెక్స్ట్ స్టెప్ ఏంటో మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బాసరలో పరిస్థితి అంతకంతకు తీవ్రమవుతుంది. ఇప్పటికే 6 రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ఆందోళన చేస్తున్నారు. ఆర్జీకేఈటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుండి ప్రధాన గేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ప్రధాన డిమాండ్లు 17 తెర మీదికి ఉంచినప్పటికీ 17 డిమాండ్లో ప్రధానమైంది ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను రాజీనామా చేయాలంటూ పట్టుబట్టడం. దానికి ప్రధాన కారణం ఉంది. గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఆందోళనలో 8 డిమాండ్లు తెర మీదకి వస్తే గత ప్రభుత్వం ఆ 8 డిమాండ్ల పరిష్కారానికి మార్గం సుముఖం చేస్తూ బడ్జెట్ను కూడా విడుదల చేసింది. కానీ ఆ మౌలిక వసతులు కల్పించేందుకు వీసీ వెంకటరమణ ముందుకు రాకపోవడం, ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ బాధ్యతలు తీసుకున్నప్పటి ఈ రోజు వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా మా మౌలిక వసతులు కూడా కల్పన లేకుండా ఉండిపోతున్నామంటూ కూడా విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రశాంత వాతావరణంలో మేము విద్యాభ్యాసం చేయాల్సింది పోయి ఆంక్షల నడుమ విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. వైద్య కొరత మేజర్గా కనిపిస్తుంది. ఏదైనా చిన్న జలుబు జ్వరం వచ్చినా కూడా క్యాంపస్లో ఉన్న ఆసుపత్రిలో ఎలాంటి మౌలిక వసతులు లేకుండా పోతున్నాయని చెప్తున్నారు. మాకు రావాల్సిన నిధులను మాకు రాకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ప్రధానంగా వీసీ వెంకటరమణ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎంక్వైరీ కూడా, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు ఇన్ఛార్జి వీసీ వెంకటరమణతో 14 మంది విద్యార్థుల చర్చలు కొనసాగాయి. 3 గంటలకు కొనసాగిన చర్చల్లో ఎలాంటి మార్పు రాలేదు, ఏ విధంగా కూడా సఫలీకృతం కాలేదు. కీలకంగా ఆ చర్చలు ముందడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది. తినడానికి కనీసం మెరుగైన నాణ్యత కూడిన భోజనం కూడా అందుబాటులో లేకుండా పోయింది క్యాంపస్లో అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. IIITకి సంబంధించిన E3కి సంబంధించిన విద్యార్థులే పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. దాదాపు 2000 నుంచి 3,000 మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 రోజులుగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు వివిధ రూపాలుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టార్గెట్ కూడా ఇచ్చారు. నెల రోజుల గడువులోపు పూర్తి స్థాయిలో 17 ప్రముఖ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 17 డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వం ముందు కూడా ఎజెండా పెట్టిన పరిస్థితి. గత ప్రభుత్వం 8 డిమాండ్లకు పరిష్కారానికి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీగానే ఉండిపోయిన నేపథ్యంలో ఈ 17 డిమాండ్లను తెర మీదకి తీసుకువచ్చి ఆందోళనను ఉధృతం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బాసర IIITలో మరింత ఉద్రిక్తలకు, ఆందోళనకు తెరదీసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. పోలీస్ బందోబస్తును కూడా ఎక్కువ చేశారు. బాసర IIIT క్యాంపస్ ప్రధాన గేటు ముందు బారికోడ్లను ఏర్పాటు చేసి ఒక యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాసర విద్యార్థులకు ఈ 17 డిమాండ్లకు సంబంధించిన పరిష్కారం అందుతుందో లేదో చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ నరేష్. కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంలో మరోసారి విచారణ. 17 కల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. వైద్యం అందక 23 మంది చనిపోయారని బెంగాల్ సర్కార్ ఒక నివేదిక అందించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నివేదికపై ఘాటుగా స్పందించింది సుప్రీం కోర్టు. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మెడికోల ఆందోళన వల్ల సకాలంలో వైద్యం అందక 23 మంది పేషెంట్లు చనిపోయారని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. వైద్యుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీం. అలాగే విధుల్లో చేరాలని కూడా వైద్యులకు సూచించింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు డ్యూటీలో చేరే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరొకవైపు డాక్టర్ హత్యాచార కేసుకు సంబంధించి 17 కల్లా సమగ్ర సమాచారంతో మరో నివేదిక ఇవ్వాలని సిబిఐకి కూడా సూచించింది సుప్రీం. మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎలెందర్, డాక్టర్స్ ఏమంటున్నారు సుప్రీంకోర్టు తీర్పుపై? ఎందుకంటే రేపు సాయంత్రం 5 గంటల లోపు జాయిన్ అయ్యే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పారు. మరి దానిపై డాక్టర్స్ అభిప్రాయం ఏంటి? రైట్, ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మేము విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే జరిగిన ఘటనకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ త్వరగా కంప్లీట్ చేసి దానికి సంబంధించి ఒక బాధితురాలకి న్యాయం జరగాలి. అదేవిధంగా మాకు ఇక్కడ వర్క్ చేస్తున్న వారికి మాకు సరైన ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటి భద్రత కల్పించాలనే అంశాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో ఈ అంశం పైన కూడా వాళ్ళు తగ్గేదే లేదే అంటూ తప్పకుండా మేము నిరసన కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అయితే ఒకవైపు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మరోసారి విచారణ చేపట్టి తప్పకుండా రేపు సాయంత్రం వరకు ఎవరైతే విధులకు హాజరవుతారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ విధులకు హాజరు కాకపోతే మాత్రం వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఎందుకంటే ఈరోజు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఈ డాక్టర్ల ఆందోళన నేపథ్యంలో దాదాపుగా 23 మంది వరకు కూడా అక్కడ
పేషెంట్లు చనిపోయారు. దీని ద్వారా మిగతా పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఈ వైద్య ఆరోగ్య శాఖ సుప్రీంకోర్టుకు వివరాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తప్పకుండా వీళ్ళు విధులకు హాజరు కావాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఎందుకు వాళ్ళు హాజరు కావట్లేదు, దానికి సంబంధించి వాళ్ళ భద్రతా అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకున్నది ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కేంద్రం కూడా ఈ అంశానికి సంబంధించి జోక్యం చేసుకొని మాకు ప్రభుత్వం సహకరించట్లేదు, భద్రతకు సంబంధించినటువంటి ఏదైతే సిఐఎస్ఎఫ్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్లకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుతూ అది ప్రభుత్వమును అదేవిధంగా ఆ సంస్థ చూసుకుంటారు కాబట్టి తప్పకుండా భద్రతా ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటారు, మిగతా అంశాలని తప్పకుండా మీరు ప్రస్తావించి ఈ ఒక కొలిక్కి తీసుకురావాలనేది మాత్రం సిబిఐకి చెప్పింది. అయితే 17 వరకు కూడా వచ్చే మంగళవారం వరకు కూడా దీన్ని వాయిదా వేస్తుంది. అప్పటి వరకు కొత్త నివేదికను సిబిఐ సమర్పించాలని, వెంటనే ఎలా విచారణ చేపట్టాలో మేము సిబిఐకి చెప్పాల్సిన అవసరం లేదు, తప్పకుండా ఈ వచ్చే 17 కల్లా పూర్తి విచారణతో కొత్త నివేదికను సిబిఐ సమర్పించాలనేది మాత్రం సుప్రీంకోర్టు ఈ విచారణలో తెలిపింది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ఇవి 5 at 5